ఇక కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పొలిటికల్ వార్ మరింత హీటెక్కిస్తోంది. ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు ఆరోపణ చేస్తే వాటికి కౌంటర్ ఇస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. తనవి కాని భూములను తాకట్టు పెట్టడం మోసం కాదా అని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచె గచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తనఖా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అయితే సెబీ, ఆర్బీఐ నిబంధనల ప్రకారం బాండ్స్ రైజ్ చేశామే తప్ప బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదు అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ వచ్చిన డబ్బులను కూడా రైతు సంక్షేమం కోసమే వినియోగించామంటున్నారు. ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి, రైతన్న సంక్షేమానికి సంబంధించి ఉపయోగించడంతో పాటు మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించి డిబెంచర్ ట్రస్టీగా ఉన్న సంస్థకు ప్రొఫెషనల్ ఫీ సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వటాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. అంటే సెబీని కూడా తప్పుపడుతున్నట్టు, వ్యవస్థలను కూడా తప్పుపడతా ఉన్నట్టు, వ్యవస్థకు సంబంధించిన ప్రతి రెగ్యులేషన్ని కూడా వారు తప్పుపడతా ఉన్నట్టు కనబడుతుంది.